హాయ్ అండి, మీ ప్రిన్సెస్ శ్రావ్యన్. ఈరోజు కథ ఏమిటంటే సరస్వతీదేవి ప్రసాదించిన కోయిల స్వరం. అనగనగా ఒక అడవిలో ఒక కోయిల ఉంది. కోయిల కూడా కాకిలాగి నల్లగా ఉంటూ గట్టిగా అరిచేది. దాని రూపాన్ని గొంతుని చూసి అడవిలోని మిగతా పక్షులన్నీ ఎగతాళి చేసేవి. బాధపడిన కోయిల సరస్వతీదేవి గురించి కఠిన తపస్సు చేసింది. కోయిల భక్తికి మెచ్చి సరస్వతీదేవి ప్రత్యక్షం అయింది. ఏం వరం కావాలో కోరుకో అని సరస్వతీదేవి అడిగింది. కోయిల ఏడుస్తూ, అమ్మ, నేను చూడడానికి నల్లగా ఉన్నాను. నా గొంతుకు అస్సలు బాగోలేదు. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నన్ను అందంగా మార్చు అని వేడుకుంది కోయిల. అప్పుడు సరస్వతీదేవి నవ్వుతూ ఇలా అంది. బాహ్య సౌందర్యం, పై రూపం తాత్కాలికం. లోపల ఉండే గుణమే ముఖ్యం. నేను నీకు రూపం కంటే గొప్పదైన మధురమైన గొంతుకుని ఇస్తున్నాను. అలా సరస్వతీదేవి కోయిలకు అమృతం లాంటి గొంతుకును ప్రసాదించింది. ఆ క్షణం నుంచి కోయిల కుహు కుహు అంటూ ఎంతో అందంగా పాడడం మొదలుపెట్టింది. దాని పాట వినడానికి ప్రపంచం అంతా ఎదురు చూడడం స్టార్ట్ చేసింది. రూపంలో నల్లగా ఉన్న తన గొంతు మధురత్వంతో కోయిల అందరి మనసులను గెలుచుకుంది. ఈ కథలోని నీతి: మనిషికి పై రూపం, అందం కంటే వారిలో ఉండే టాలెంట్ మరియు మంచి గుణాలే ముఖ్యం. రూపం చూసి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఈ కథ కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.